మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దేశ ప్రధాని హసీనా రాజీనామా చేసిన ఆందోళన మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. బంగ్లా సంక్షోభంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్ పరిస్థితులను అఖిల పక్షానికి వివరిస్తున్నారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సరిహద్దుల్లో రాకపోకలను నిలిపివేశారు. సరిహద్దులకు అదనపు బలగాలను తరలించింది బీఎస్ఎఫ్. ఆర్మీ యూనిట్లను కూడా కేంద్రం అలర్ట్ చేసింది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఆందోళనలను విరమించాలని ఆ దేశ ఆర్మీ చీఫ్ కోరారు. అందులో భాగంగానే విద్యార్థి సంఘం నేతలతో భేటీ కానున్నారు. నెలకొన్న అశాంతి అల్లర్ల నేపథ్యంలో కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా బంగ్లాదేశ్లో ఆందోళనకారులు వెనక్కి తగ్గుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దేశ ప్రధాని హసీనా రాజీనామా చేసిన ఆందోళన మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. బంగ్లా సంక్షోభంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్ పరిస్థితులను అఖిలపక్షానికి వివరిస్తున్నారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. రైట్, ఏదైతే నిన్న మొదలైన బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. షేక్ హసీనా రాజీనామాకు దారితీశాయి ఈ అల్లర్లు. షేక్ హసీనా రాజీనామా చేసి సైనిక పాలన కొనసాగుతున్నప్పటికీ ఆందోళనకారులు ఇంకా ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు. ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అక్కడ కర్ఫ్యూ విధించింది ఆర్మీ అధికారులందరూ కూడా కర్ఫ్యూ విధించారు. అంటే ఆ సైనిక పాలన తీసుకురావడానికి బంగ్లాదేశ్ లో ఉన్న అఖిలపక్ష పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి షేక్ హసీనాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. అయితే అసలు వివాదం వల్ల వచ్చిన నేపథ్యంలోనే వారెవరు కూడా హాజరు కాలేదు. ఆ పార్టీకి సంబంధించిన అనుచరులు కానీ పార్టీ నేతలు కానీ ఎవరైనా హాజరైతే దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మొత్తంగా ఆ పార్టీ నుంచి ఎవరు కూడా నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదు. మొత్తంగా సైనిక పాలన విధించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆర్మీ చేతుల్లో బంగ్లాదేశ్ పాలన కొనసాగుతోంది. మొత్తం ఈ నిరసన అంతా కూడా సద్దుమణిగ వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతున్నట్టు కూడా ఆర్మీ చీఫ్ వెల్లడించారు. అయితే బంగ్లాదేశ్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే భారత్ బంగ్లాదేశ్ మధ్య రాకపోకలకు ఇటు ట్రైన్ కి సంబంధించి కానీ, అంటే భారత్ కు బంగ్లాదేశ్ కు మధ్య బోర్డర్ అనేది పశ్చిమ బెంగాల్ ఉంటుంది. అక్కడ రాకపోకలు అనేది పశ్చిమ బెంగాల్. అలాగే బంగ్లాదేశ్ కు ఈ ట్రైన్ల ద్వారా రాకపోకలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పరిస్థితులన్నీ సద్దుమణిగ వరకు కూడా రాకపోకలకు సంబంధించి ట్రైన్ జర్నీ కూడా ఆపివేశారు. మరోవైపు ఎయిర్ ఇండియా కానీ ఇతర విమానయాన సేవలు కూడా బంగ్లాదేశ్ ఇండియాకు రాకుండా అటువంటి ప్రయాణానికి సంబంధించిన కొన్ని నిబంధనలు కూడా విధించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటు భారత్ అలాగే బంగ్లాదేశ్ సరిహద్దులో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ అధికారులు కూడా జవాన్లు కూడా అక్కడ పహారా కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిన్న జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో షేక్ హసీనా ఢాకా నుంచి ఇటు బంగ్లాదేశ్ ఢాకా నుంచి ఆర్మీ అధికారులు భారత్ కు తరలించారు షేక్ హసీనాను. నిన్న సాయంత్రానికి షేక్ హసీనా ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ కు సంబంధించిన విమానాశ్రయంలో C-130 విమానంలో చేరుకున్నారు. అయితే ఇక్కడి నుంచి ఎప్పుడు లండన్ వెళ్తారనేది అధికారిక సమాచారం లేదు. అంటే ప్రజెంట్ ఢిల్లీలో భారత్ లో ఉన్నారా, ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో, లేదా లండన్ కు వెళ్ళారా అనేది మాత్రం ఇంకా అధికారిక సమాచారం తెలియరాలేదు. ఈ నేపథ్యంలోనే ఇటు షేక్ హసీనా ఇంకా బంగ్లాదేశ్ లో ఉంటే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అయితే అవకాశం ఉన్నాయి వార్తలు వచ్చిన నేపథ్యంలోనే ఆర్మీ అధికారులు షేక్ హసీనాను అక్కడి నుంచి సుదూర ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగానే భారత్ కు తరలించారు. ఇక్కడ నుంచి లండన్ వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక
రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏదైతే 1978లో బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చింది, తర్వాత 1972లో షేక్ హసీనా ఫాదర్ షేక్ ముజీబుర్ హాసన్ అక్కడ 30% రిజర్వేషన్లు స్వతంత్ర పోరాటంలో చనిపోయిన పోరాట యోధుల కుటుంబాలకు 30% రిజర్వేషన్ అనేది కల్పించారు ఉద్యోగాల్లో. దానికి సంబంధించి 72లో చట్టం తీసుకొచ్చారు. తర్వాత ఆ చట్టాన్ని తీసివేయాలి, మొత్తం ఆ రిజర్వేషన్ ఎత్తివేయాలి, మెరిట్ ఆధారంగా మాత్రం ఉద్యోగాలు కల్పించాలనేది నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. ఈ నిరసనలు రోజు రోజు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో 2018లో షేక్ హసీనా 2018లో అప్పుడు ప్రధానిగా షేక్ హసీనా ఉన్నారు. షేక్ హసీనా ఆ రిజర్వేషన్లు కొట్టేసిన నేపథ్యంలో వల్ల స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో వారికి రిజర్వేషన్ కల్పిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. మళ్ళీ దాన్ని ఏదైతే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ నిరుద్యోగులు మళ్ళీ రోడ్లపైకి వచ్చారు. అంటే ఆ కుటుంబంలో ఉన్న వారికి మాత్రం ఒక జనరేషన్ మాత్రం ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ మూడో జనరేషన్ కూడా ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తారు, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలనేది నిరసనకారులు నిరుద్యోగులందరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ఏదైతే గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ 97% మెరిట్ ఆధారంగా 7% స్వతంత్ర సమర పోరాటంలో మృతి చెందిన కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను తిరస్కరిస్తూ అందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. పిఎంఓ నివాసంలో, అలాగే షేక్ హసీనా నివాసానికి వెళ్లి అక్కడున్న విలువైన వస్తువులను కూడా దొంగిలించి అందరూ కూడా తీసుకువెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా అంటే రెండవ ప్రధాని, ఒక దేశానికి సంబంధించిన ప్రధాని దేశాన్ని విడిచి వెళ్లిపోయిన పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతుంది. గతంలో శ్రీలంకకు సంబంధించి కూడా ఆ ప్రధాని దేశాన్ని విడిచి పారిపోయారు. ఇప్పుడు మళ్ళా రెండవ ప్రధానిగా, దక్షిణాసియాలో రెండవ ప్రధానిగా షేక్ హసీనా నిలిచారు. ప్రజెంట్ ఇక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మొత్తం 300 మంది ఇప్పటి వరకు ఈ ఆర్మీ కాల్పుల్లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇటు ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ప్రెసిడెంట్ షేక్ హసీనా ఎక్కడ ఉన్నారో అనే దానిపై కూడా అధికారిక ప్రకటన లేదు. నిన్న మాత్రం భారత్ చేరుకున్నారు. ఇక్కడ నుంచి లండన్ వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే భారత విదేశాంగ శాఖ అలర్ట్ అయింది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, అలాగే రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా హాజరై వారికి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, అక్కడ ఎందువల్ల గొడవ మొదలైంది అనే దానిపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అఖిలపక్ష సమావేశం ఏర్పరిచి వారందరికీ వివరించారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా వారందరితో ఆయన చర్చించారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ.